కాస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రాజమండ్రి విఎల్పురం పార్కులో వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేశారు. వృద్ధులకు అందించే సేవ దైవ సేవకు ప్రతిబింబంగా నిలుస్తుందని విశ్రాంత సబ్ రిజిస్టర్ అంబటి సత్యనారాయణ స్పష్టం చేశారు. వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల 7వ తేదీన క్రమం తప్పకుండా అందిస్తున్న వృద్ధాప్య పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఉదయం స్థానిక విఎల్పురం పార్కులో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని 150 మంది వృద్ధులకు 200 రూపాయల చొప్పున పెన్షన్లు అందజేశారు. ఇదే క్రమంలో సత్యనారాయణ, సూర్యవేణి దంపతుల చేతుల మీదుగా వృద్ధులకు తువ్వాళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా వికాస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ మానవతా దృక్పథంతో తన జీతంలో కొంత శాతాన్ని వృద్ధులకు పెన్షన్లుగా వెచ్చించి అందించడం అభినందనీయమని అన్నారు. అలాగే పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు కూడా అందిస్తూ విద్యార్థుల ఉన్నతికి ఊతమివ్వడం మరో సేవకు నిదర్శనంగా ఆయన అభిప్రాయపడ్డారు. వికాస్ సంస్థ మరిన్ని సేవలు అందించేందుకు వీలుగా తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. వికాస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ మాట్లాడుతూ జీవిత చరమాంకంలో ఉన్న వృద్ధులు, అనాథలకు అందరూ అన్ని స్థాయిల్లో సహాయం చేసేందుకు ముందడుగు వేయాలని కోరారు. తొలుత పార్కులోని కందుకూరి వీరేశలింగం పంతుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వీటీ జూనియర్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ ఏ శాంతాకుమార్, గోదావరి స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుబ్బల వెంకటరమణ, కొట్టె శ్రీనివాస్, హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు డాక్టర్ జగదీష్, చల్ల వెంకటేశ్వర్లు, కాసాని శంకర్రావు పాల్గొన్నారు. నాతో పాటు చదువుకున్నాడు. మేమిద్దరం పెనుగొండలో ఎస్వికేపీ జూనియర్ కాలేజ్ అని అక్కడ చదువుకున్నాం. ఆయన సబ్ రిజిస్టర్గా చేసి చాలా కాలం చేసి మన ఈస్ట్ గోదావరి అంతా చేసి మొన్నే రిటైర్ అయ్యాడు. మరి ఆయన్ని ఈరోజు అనుకోకుండా ఇక్కడికి వచ్చాడు. యాక్చువల్గా అయితే మనకి అందుబాటులో లేడు. రాత్రే లైవ్లోకి వచ్చాడు, లైన్లోకి వచ్చాడు. మరి ఆయన మన కార్యక్రమానికి రావడం నిజంగా మన అదృష్టంగా భావిస్తున్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ సంస్థ పెట్టి ఆయనకి 2 మాటలు తెలియాలి, అమ్మగారికి కూడా తెలియాలి. ఈ పెట్టి మనం అప్పుడే 12 సంవత్సరాలు అయిపోయింది. ఈ 12 సంవత్సరాల నుంచి మనం వృద్ధులు ఎవరు చనిపోయినా వాళ్ళకి మట్టి ఖర్చులు ఇస్తాము, తర్వాత డబ్బులు ఇస్తాము. కరోనాలో కూడా ఎట్టి పరిస్థితులను ఆపలేదు. తర్వాత విద్యార్థులకి 192 మంది విద్యార్థులకి సహాయం చేశాం. నేను అనుకునేవాడినా స్టార్టింగ్లో నేను చేస్తున్నాను, నేను గొప్ప అనుకునేవాడిని. నాకు అర్థమైపోయింది ఏంటంటే దేవుడి దయ లేకుండా, ఏది ప్రకృతి దయ లేకుండా మనం ఏమి చేయలేం. దేవుడి దయ ఉంటేనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మనం ఇప్పటివరకు ఎవరిని 1 రూపాయి ఏనాడు అడగలేదు. మనకి ఎంతమంది గెస్టులు వచ్చినా ఎప్పుడు ఎవరిని అడగలేదు. అయినప్పటికీ దేవుడు మనకి ఏనాడు లోడ్ చేయలేదు. మరి గొప్ప విషయం అని నేను చెప్తున్నాను. నా మిత్రుడు యార్లగడ్డ ప్రభాకర్, మేము కలిసి చదువుకున్నాము. చాలా ఆర్థిక ఇబ్బందులు పడ్డాము. మేము ఒకే ప్రాంతంలో చదువుకున్నాము. ఆ రోజుల్లో దేవుడి దయ, ప్రకృతి కృప అన్నాడు. నిజంగా అది లేనిదే, మరి పెద్దల దయ లేనిదే, భగవంతుడి దయ లేనిదే మేము ఇంతటి వారు అవ్వలేదు కూడాను. అనుకోని రీతిగా నేను చదువుకుని డిగ్రీ అయిపోయిన తర్వాత హైదరాబాద్లో గ్రూప్స్ రాసి వెళ్ళిపోయి అక్కడ 20 years పనిచేసి అనేకమైన పెద్ద వాళ్ళతో పనిచేసి మళ్ళీ అనుకోని రీతిగా నేను తణుకొచ్చి తణుకులో సెటిల్ అవ్వటం జరిగింది. కాబట్టి ప్రభాకర్ చేసి ఈ యొక్క కార్యక్రమానికి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి నేను కూడా చేయాలని అనిపించింది. కానీ ప్రభాకర్ కంటే ముందే ఈ సంస్థలన్నీ మా డిపార్ట్మెంట్ అనుసంధానంలో ఉంటాయి. సొసైటీలు, ట్రస్ట్లు, చిట్ ఫండ్లు, మ్యారేజ్లు, బెత్స్, రిజిస్ట్రేషన్స్, ఇల్లులు, పొలాలు అన్నీ పెద్ద సంస్థ మాది. అందులో నేను ఉద్యోగం రావటం చాలా కృప. దేవుని దేవాలని ఎంతోమంది మేము సహాయం చేసాం. అలాంటి వాళ్ళంతా మీరు కూడా సొసైటీ పెట్టుకోండి అంటే నేను చాలామందికి సహాయం చేశాను. నేను కూడా మా పాప పేరు ఒకటి పెట్టాను, స్నేహశ్రీ అంజు అని. ఇలాంటి కార్యక్రమం నేను 25 సంవత్సరాల పైనుంచే చేస్తూ ఉన్నాను. నాకు కొత్త కాదు ఇది. మీలాంటి వాళ్ళని ప్రేమించడం, వృద్ధుల్ని, వితంతుల్ని, వికలాంగుల్ని ప్రేమించటం, మీకు సహాయం చేయటం మేము ఎప్పుంచో మా భార్య మేము చేస్తూ ఉంటున్నాము. కాబట్టి ప్రభాకర్ ఎప్పుంచో నాకు ఫోన్లు చేస్తూ ఉంటున్నాడు.